नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। तेलंगाना के मंत्री उत्तम कुमार रेड्डी ने इंदौर निजामाबाद कांग्रेस पार्टी कार्यालय में बोलते हुए उन्होंने कहा कि कांग्रेस एक धर्मनिरपेक्ष पार्टी है और धर्म के नाम पर विभाजनकारी पार्टियां राजनीतिक लाभ के लिए चुनाव के समय धर्म के नाम पर नफरत फैलाती हैं, फूट डालती हैं। आप टिक नहीं पाएंगी। इनका इशारा भाजपा की ओर था। उन्होंने कहा, तेलंगाना के सरपंच के बाद म्यूनिसिपल चुनाव में कांग्रेस की जीत ने बता दिया है, नफरत सांप्रदायिक पार्टियां का कोई भविष्य नहीं है। कांग्रेस हिंदू, मुस्लिम, सिख, ईसाई सभी की पार्टी है, सेक्युलर पार्टी है कहा। लेकिन उत्तम कुमार रेड्डी की कांग्रेस पार्टी ओवैसी की AIMIM मुस्लिमों की सांप्रदायिक पार्टी है। उसके बल पर निजामाबाद मेयर बनाना खुद का क्या भूल गए। तेलंगाना, इंदौर, निजामाबाद, 9 भारत समाचार से जुगल पांडे की रिपोर्ट। ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఏ పార్టీ అయితే కొన్ని రాష్ట్రాల్లో మతపరంగా సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసి కొన్ని నార్దర్న్ స్టేట్స్ లో లబ్ధి పొందిందో ఆ విధంగా తెలంగాణలో చెల్లదు అనే స్పష్టమైన మెసేజ్ తెలంగాణ ప్రజలు ఇచ్చింది. మా పార్టీకి, మా ప్రభుత్వానికి ఏ మతమైనా, ఏ కులమైనా అందరూ సమానమే. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, బౌద్ధుడైనా మేము అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలని నమ్మే పార్టీ మాది, సెక్యులర్ పార్టీ. ఈ రోజు కేవలం మరి ఒక మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసిన పార్టీకి తెలంగాణలో మనుగడ ఉండదు అని చెప్పి చాలా స్పష్టమైన తీర్పు ఇక్కడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ ప్రజలు కూడా ఎంతో సంతోషకరమైన విషయం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారి వరకు, రేవంత్ రెడ్డి గారి నుంచి మహేష్ గౌడ్ గారు, ఇప్పుడు గెలిచిన ఉమా గారి వరకు, కాంగ్రెస్ పార్టీ బిలీవ్స్ సెక్యులర్ ఐడియాలజీ. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, బౌద్ధులైనా అందరూ కూడా భారతీయులే. అందరికీ వారి జీవితాలు మెరుగుపడడానికి సరైన అవకాశాలు ఉండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనేది మా బేసిక్ ఫండమెంటల్ ఫిలాసఫీ. సెక్యులరిజం మా ఫండమెంటల్ ఫిలాసఫీ.